ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। गुड मॉर्निंग बाप दादा। गुड मॉर्निंग बाप दादा। गुड मॉर्निंग एवरीबॉडी। गुड मॉर्निंग एवरीबॉडी। बाप दादा के परम प्रिय बच्चों को बाप दादा की तरफ से स्वागत है, स्वागत है, स्वागत है। బాప్ దాదా యొక్క పరమ ప్రియమైన పిల్లలందరికీ బాప్ దాదా తరఫు నుండి స్వాగతం, స్వాగతం, సుస్వాగతం। बाबा को अपने बच्चों के ऊपर बहुत प्यार है। బాబాకి తన పిల్లల మీద చాలా ప్రేమ ఉన్నది। इसीलिए सदा बाबा अपने बच्चों के कल्याण के लिए सोचते रहते हैं। అందుకనే బాబా సదా తన పిల్లల యొక్క కళ్యాణము కోసము ఆలోచిస్తూ ఉంటారు। बाबा को मालूम है बच्चों में क्या क्या कमियां हैं। బాబాకు తెలుసు తన పిల్లలలో ఏ ఏ లోపాలు ఉన్నాయి అని। बाबा देखता भी है, బాబా చూస్తారు కూడా। फिर भी वो कहते नहीं है। అయినా సరే ఆయన చెప్పరు। लेकिन मुरली द्वारा सूक्ष्म रूप में कह देते हैं। కానీ మురళి ద్వారా సూక్ష్మ రూపములో చెప్తారు। तो सदा यही चाहता है बाबा कि अपने बच्चे समर्थ बने। బాబాకి ఇదే కోరిక ఉంటుంది, నా పిల్లలు సదా సమర్థంగా అవ్వాలి అని। क्योंकि हम बच्चे ज्ञानी हैं। ఎందుకంటే పిల్లలైన మనము జ్ఞానిలము। ज्ञान के आधार पर हमें जिंदगी जीना है। జ్ఞానము యొక్క ఆధారం మీద మనం ఈ జీవితాన్ని జీవించాలి। तभी हमारा जिंदगी सफलता मिल सकता है। అప్పుడే మన జీవితములో సఫలత లభిస్తుంది। तो बाबा को बच्चों के ऊपर कितना प्यार है। బాబాకు మరి పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నది। अभी ये साल कंप्लीट होने में अभी 5-6 दिन बाकी है। ఈ పాత సంవత్సరం పూర్తి కావటానికి ఇంకా 5-6 రోజులు ఉన్నది। एटलीस्ट इस 5-6 दिन में बच्चे समर्थ बने, यही बाबा चाहते हैं। ఈ 5 రోజుల్లోనన్నా పిల్లలు సమర్థంగా కావాలి అని బాబా కోరుకుంటారు। अभी तक जो हुआ है वो हो गया है, उसे बदल नहीं सकते हैं। ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది, దాన్ని మార్చలేము। लेकिन अभी तो चेंज कर सकते हैं ना। కానీ ఇప్పుడైతే మార్పుకి అవకాశం ఉంది। तो हम सभी को बाबा आज की मुरली द्वारा ये बात कह रहे हैं। బాబా మనందరికీ ఈ మురళి ద్వారా అదే చెప్తున్నారు। तो ये बट्टी में आए हुए आप सभी को बाप दादा को दिल से प्यार से स्वागत है, स्वागत है, स्वागत है। ఈ బట్టీలోకి వచ్చిన మీ అందరికీ బాప్ దాదాకి హృదయపూర్వకమైన స్వాగతం, స్వాగతం, స్వాగతం। इतना खुशी का बात है, भले हम ईश्वरी परिवार वाले अलग अलग जगह पर हैं। ఎంత సంతోషకరమైన విషయం అంటే ఈశ్వరీయ పరివారమైన మనందరం వేరు వేరు ప్రాంతాలకు చెందిన వాళ్ళము। साइंस के साधन द्वारा हम सभी एक ही जगह पर अभी मिल रहे हैं। సైన్స్ యొక్క సాధనాల ద్వారా మనందరం ఒకే స్థానములో ఇప్పుడు కలుస్తున్నాం। तो ड्रामा को, बाप दादा को और जिन्होंने रिसर्च किया वो सभी लोगों को धन्यवाद है। మరి బాబాకి మీ అందరికీ మరి ఎవరైతే దీని మీద పరిశోధన చేశారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాభినందనలు। तो आज का मुरली का डेट है 17/12/1989। ఈ రోజు మురళి డేటు 17/12/1989। तो सभी बच्चे सोच रहे होंगे बाबा अपने बच्चों को क्रिसमस में क्या गिफ्ट दिया है। పిల్లలందరూ ఆలోచిస్తున్నారు బాబా క్రిస్మస్ సందర్భంగా పిల్లలందరికీ ఏ విధమైన బహుమతిని ఇచ్చారు అని। भले वो त्योहार क्रिश्चियन लोगों का है, फिर भी वो भी हमारा यादगारी है।
ఆ పండగ క్రిస్టియన్ ధర్మానికి చెందినదైనా సరే అది కూడా మన యొక్క జ్ఞాపక చిహ్నమే. तो बाबा अपने बच्चों से समर्थ स्वरूप चाहते हैं. బాబా తన పిల్లలలో సమర్థ స్వరూపాన్ని చూడాలి అనుకుంటున్నారు. ये मुरली जब मैं पढ़ रहा था ऐसे लग रहा था कि ऑलरेडी हमने नियर बाय शायद इस साल में ही ये मुरली पढ़ लिया है. ఈ మురళి నేను చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే ఈ మురళికి చాలా దగ్గరగా ఉన్నాము, ఈ సంవత్సరమే చదివాను అనిపించింది. हाँ, ఈ సంవత్సరమే చదివాను అనిపించింది. तो किसी क्लास में पढ़ा होगा और रीजन कुछ भी है या बाबा के मिलन में आ गया होगा ऐसा लग रहा था, लेकिन ये मुरली दोबारा क्यों आ गया ये मैं सोचने लगा. ఈ మురళి రెండోసారి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తున్నాను. तब आंसर मिला जो అప్పుడు बाबा ने ఆన్సర్ లభించింది. जो बाबा ने होमवर्क दिया है वो हम लोगों ने नहीं किया है, इसलिए दोबारा बाबा वो लेसन हमको बता रहे हैं. బాబా ఏ హోంవర్క్ అయితే ఇచ్చారో అది మనం చేయలేదు, అందుకనే బాబా మరలా ఈ మురళిని రెండోసారి పంపించారు. ठीक है, इस मुरली का हेडिंग है सदा समर्थ कैसे बने. ఈ మురళి యొక్క హెడ్డింగ్ ఏంటంటే సదా సమర్థంగా ఎలా కావాలి. तो पहले ये जानेंगे समर्थ किसको कहा जाता है. మొదట మనం ఇది తెలుసుకోవాలి, సమర్థత అని దేన్ని అంటారు. सम अर्थ माना जो कर्म कर रहे हो उसके अनुसार आपका स्थिति स्वरूप विधि ज्ञान सब कुछ उसमें ऐड होना चाहिए. సమ అర్థం అనగా దేనికోసమైతే మనం కర్మ చేస్తున్నామో ఆ కర్మ అనుసారముగా మన మనసు యొక్క స్థితి విధి విధానము అన్నీ కూడా కలిసి ఉండాలి. उसमें ज्ञान भी होना चाहिए और कर्मों का फल भी यथार्थ आना चाहिए. దానిలో ధ్యానము ఉంచాలి, కర్మ యొక్క ఫలితము కూడా యథార్థముగా రావాలి. पहले बाबा कहते हैं बच्चे आप किस युग में हो. మొదట బాబా అడుగుతారు, పిల్లలు మీరు ఏ యుగములో ఉన్నారు అని. तो संगम युग में है. మరి సంగమ యుగములో ఉన్నాము. तो समर्थ स्थिति माना आपको हर कर्म संगम युग में रहकर ही करना है. సమర్థ ఆత్మలో అనగా మన ప్రతి కర్మ సంగమ యుగములో ఉండే చేయాలి. नंबर 2, రెండవది आपके साथ बाबा है. మీ తోడు బాబా ఉన్నారు. अलग अलग संबंधों में बाबा हमारे साथ हाजिर है. వేరు వేరు సంబంధాలతో బాబా మన తోడు హాజరై ఉన్నారు. तो किस दिन में बाबा किस संबंध में हमारे साथ रहते हैं वही संबंध वही विधि से हमको बाबा के साथ रहना है. ఏ రోజు బాబా ఏ సంబంధములో మన తోడుంటాడో అదే విధితోటి మనము ప్రతి రోజు ఆ విధంగా సంబంధాల్లో విధిపూర్వకంగా ఉండాలి. जो मुरली में बाबा कहते हैं उसके आधार पर ही हमारा समर्थता आना चाहिए. ఏదైతే మురళీల్లో బాబా చెప్తారో దాని ఆధారముగానే మన సమర్థత ఉండాలి. ये तो मन में हुआ. ఇది మనసులో జరిగింది. और तन के लिए भी बाबा ने बहुत कुछ नियम बताए हैं. తనువుకు కూడా బాబా అనేకమైన నియమాలు చెప్పి ఉన్నారు. श्रीमत भी है और आज्ञा भी है. శ్రీమతాలు ఉన్నవి, ఆజ్ఞలు కూడా ఉన్నవి. तो आप कहते श्रीमत नियम और आज्ञा. బాబా అంటారు శ్రీమతము నియమము ఆజ్ఞ. श्रीमत माना बाबा मत देते हैं बच्चे देखो आपको ऐसे रहना है, माना पहले बाबा कहते हैं बच्चे ऐसे आपको करना है, इसको कहते हैं श्रीमत. శ్రీమతము అనగా మొదట బాబా చెప్పేవారు, పిల్లలు మీరు ఇలా ఉండాలి, ఈ విధంగా చెయ్యాలి అని. దాన్ని శ్రీమతము అంటారు. जैसे लौकिक गवर्नमेंट भी कहती है देखो कोरोना आया है आपको मास्क पहनना है, ऐसा इंफॉर्मेशन न्यूज चैनल द्वारा या न्यूज़पेपर द्वारा अपना माना पब्लिक को इंफॉर्मेशन देती है, मत देती है आपको कैसे रहना है जो सर्कमस्टेंसेस के अनुसार. ఏ విధంగానైతే ఇప్పుడు ప్రభుత్వము కరోనా వచ్చిన సమయంలో మీరు ఈ విధమైన జాగ్రత్తలుగా ఉండండి, ఈ విధంగా ఉండండి అని మనకి ఎలాగైతే టీవీల ద్వారా ప్రచార మాధ్యాల ద్వారా
చెప్తున్నదో అదే విధంగా బాబా మొదట మీరు ఇలా ఉండాలి ఇలా ఉండాలని సలహా చెప్పేవారు, శ్రీమతాన్ని ఇచ్చేవారు. जब श्रीमत को बच्चे यथार्थ रूप में धारणा नहीं करते हैं तो वही श्रीमत को बाबा को नियम करना पड़ता है. ఎప్పుడైతే పిల్లలు శ్రీమతాన్ని యథార్థముగా ధారణ చేయరో అప్పుడు బాబా ఆ సలహాని నియమముగా రూపొందించారు. उसको लॉ बनाना पड़ता है. దాన్ని చట్ట రూపములో చేయవలసి వచ్చింది. ठीक है. जब नियम भी फॉलो नहीं कर रहे हैं, ఎప్పుడైతే నియమాలను కూడా అనుసరించటం లేదో नेक्स्ट बाबा कहते ऑर्डर, आज्ञा करना ही पड़ेगा. आपने नहीं किया तो आपको फाइन भरना पड़ेगा. ఆ నియమాన్ని కూడా పాటించకపోతే అప్పుడు బాబా ఆర్డర్ జారీ చేస్తారు. మీరు ఈ ఆర్డర్ని, ఈ నియమాన్ని, ఈ ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే మీరు ఫైన్ కట్టవలసి వస్తుంది. तो बाबा कहते एक नियम है, बच्चे शरीर के लिए आपको सुबह अमृत वेले इतना समय उठना है. बाबा ने कहा बच्चा उठो ना. బాబా ఒక నియమం పెట్టాడు, పిల్లలు అమృత వేళ ఈ సమయానికి లేవండి అని. जैसे एक माँ क्या करते, अपने बच्चों को उठाते, उठो 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 टाइम हो गया स्कूल में जाना है, उठो कह के पहले प्यार से उठाती है. ఎలాగైతే తల్లి పిల్లల్ని స్కూల్కి వెళ్లే ముందు లేపుతుంది, స్కూల్కి వెళ్ళాలి టైం అయిపోతుంది లేవండి లేవండి అని చెప్పేసి. थोड़े समय के बाद बच्चे नहीं उठते हैं तो क्या करते हैं, बहुत प्यार से कहते हैं, ये देते वो देते, उठो उठो जल्दी लेट होता है करके थोड़ा जोर से, थोड़ा फोर्स से बोलते हैं. పిల్లవాడు ఎంతసేపు లేవకపోతే తల్లి ప్రేమగా కొన్ని ఆశలు చూపించి లే లే అని చెప్పేసి లేపుతుంది. तब भी बच्चे नहीं मानते हैं तो थप्पड़ लेना पड़ेगा. అప్పుడు కూడా పిల్లవాడు వినకపోతే చంపదెబ్బ కొట్టి లేపుతుంది. वैसे ही हमारे पिता भी क्या कहते हैं, अमृत वेले आपने नहीं उठा. उसके बाद बाबा कहते, थोड़े बच्चे क्या करते हैं, नेमिनाथ हो जाते हैं, उठकर बैठते हैं, लेकिन जो विधि से, जो विधान से, जो स्मृति से, स्थिति से योग करना चाहिए वो स्थिति से नहीं करते हैं. అలాగే బాబా కూడా మొదట నియమం చెప్తారు, కొంతమంది పిల్లలు నియమానుసారంగా లేచి కూర్చుంటారు, కానీ బాబా ఏ విధితోటి, ఏ స్థితితోటి, ఏ విధానముతో యోగం చేయమన్నారో ఆ స్థితిలో కూర్చోరు. तब क्या करना पड़ता है बाबा को, అప్పుడు మరి బాబాకి ఏం చేయాల్సి వస్తుంది? ऐसा समस्या लेकर आता है, ऐसा प्रॉब्लम लेकर आता है, ऐसे परिस्थितियां विघ्न लेकर आता है तो बच्चे को उठना ही पड़ता है. బాబా అప్పుడు ఎలాంటి విఘ్నాన్ని, ఎలాంటి సమస్యని, ఎలాంటి దాన్ని మీ దగ్గర తీసుకొస్తాయంటే తప్పకుండా లేవవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. तो कोई कोई कहते हैं नहीं नहीं बाबा कितना भी कहे हम अमृत वेले उठेंगे नहीं, तो बाबा हमसे कैसे योग कराएगा. కొంతమంది పిల్లలు అంటారు, బాబా ఎన్ని చెప్పినా సరే మేము అమృత వేళ లేవము, బాబా ఏం చేయగలుగుతాడు అని. तो बाबा ऐसे सिचुएशन लेकर आएगा, रात भर नींद ही नहीं आता है, बेड में सोए हुए बाबा हेल्प करो ना, ऐसे हो गया ऐसे हो गया कहना पड़ता है. बाबा चाहता है तो कैसे भी करके आपसे अमृत वेले कराएगा ही. అప్పుడు బాబా ఏం చేస్తా అంటే మనకు ఎలాంటి సమస్య వస్తుంటే రాత్రిపూట పడుకున్నా సరే నిద్రే పట్టదు. అప్పుడు బాబాని వేడుకుంటున్నాం, బాబా నన్ను ఈ స్థితిని తీసుకొచ్చావు అని. ठीक है, उससे भी नहीं मानेंगे तो దానితో కూడా మనం ఒప్పుకోకపోతే शरीर के बीमारी के रूप में ऐसा दर्द आता है, ऐसा खांसी आता है, ऐसे बुखार आता है, कोरोना आता है, टेंशन आता है, उतना दर्द के मारे में नींद नहीं आता है और बाबा को याद करना ही पड़ता है. అలాన్న లేవకపోతే శరీరము యొక్క అనారోగ్యం రూపంలో కరోనా రావచ్చు, దగ్గు రావచ్చు, ఒళ్ళు నొప్పులు రావచ్చు, ఏదో ఒక విధంగా అయినా సరే అనారోగ్యం వచ్చైనా సరే ఆ రోగాన్ని నయం చేయమన్న బాబాని జ్ఞాపకం చేస్తారు. तो बाबा अपने बच्चों को ठीक रास्ते पर लेकर आएगा ही. బాబా ఏదో ఒక విధంగా పిల్లలందరినీ సరైన దారిలోకి తీసుకొస్తారు. लेकिन अपने को चेक कीजिएगा, मैं किस वैरायटी का, किस ग्रुप का बच्चा हूं. అయితే మనల్ని మనం చెక్ చేసుకోవాలి, నేను ఏ వెరైటీ పిల్లవాడిని ఉన్నాను. बाबा का जो मुरली है मैं श्रीमत के रूप में ले रहा हूं या नियम के रूप में ले रहा हूं या आज्ञा के रूप में ले रहा हूं. బాబా యొక్క మురళిని నేను శ్రీమతము రూపంలో తీసుకుంటున్నానా,
నియమం రూపంలో తీసుకుంటున్నానా, ఆజ్ఞ రూపంలో తీసుకుంటున్నానా? ठीक है, अब आज्ञा भी आप नहीं लेंगे तो ఒకవేళ ఆజ్ఞ కూడా మనం తీసుకోనట్లయితే అప్పుడు तो बाबा कहते हैं आपका भाग आपका है, मैं कुछ नहीं कर सकता हूँ। అప్పుడు బాబా అంటారు, నీ భాగ్యం నీది, నేనేం చేయలేను. ठीक है, मेरा भी एक लिमिटेशन होता है, నాది కూడా ఒక లిమిట్ ఉంటుంది, उससे भी आगे मैं नहीं जा सकता हूँ। దానికంటే ఎక్కువగా నేను వెళ్ళలేను. क्योंकि ఎందుకంటే मैं जो आपको एजुकेशन देता हूँ उससे मुझे सैलरी तो नहीं देते हैं, कोई कमीशन तो नहीं देते हैं, प्रॉफिट तो नहीं होगा, मुझे तो कुछ बेनिफिट नहीं है, आपके लिए मैं कर रहा हूँ, आपको ही इंटरेस्ट नहीं है तो मैं क्या कर सकता हूँ। నేను ఏదైతే మీకు విద్యను అందిస్తున్నానో ఈ విద్యతోటి నాకు ఎలాంటి శాలరీ లభించదు, నాకు ఎలాంటి లాభం లేదు, నీకు ఎలాంటి ప్రాప్తి కూడా నేను పొందేవాడిని కాదు. అందుకని మీకే శ్రద్ధ లేనప్పుడు నేనేం చేయగలుగుతాను? ठीक है, तो बाबा सारे वैरायटी का चांसेस अपने बच्चों के ऊपर अप्लाई करते हैं। బాబా వివిధ రకాలైన ఛాన్సుల్ని పిల్లల మీద ప్రయోగం చేస్తారు. हम कहते हैं बाबा हम इतना साल बीके बनने के बाद भी एक्सपेक्टेड रिजल्ट्स, खुशी, आनंद, सफलता क्यों नहीं मिल रहा है। చాలా మంది పిల్లలు అంటారు, బాబా మేము ఇన్ని సంవత్సరాల నుంచి బీకేలుగా ఉన్నా సరే మేము ఊహించిన విధముగా ఫలితం ఎందుకు రావటం లేదు అని. लौकिक में हो, अलौकिक में हो, या अपने जिंदगी में हो, या पुरुषार्थ में हो, सेवा में हो, जो बाबा मुरली में कहते हैं उतना तीव्रता में, उतना फास्ट में वो अतीन्द्रिय सुख का अनुभव क्यों नहीं होता है। లౌకికములోనైనా అలౌకికములోనైనా పురుషార్థములోనైనా సేవలోనైనా మేము ఊహించిన విధముగా ఎందుకు ఫలితం రావటం లేదు? బాబా మురళిలో ఎంత తీవ్రమైతే ఆశిస్తున్నాడో ఆ తీవ్రగతి ఎందుకు రావటం లేదు? బాబా ఏదైతే ఈశ్వరీయ సుఖము, అతీంద్రియ సుఖం అని చెప్తాడో దాన్ని మేము ఎందుకు అనుభూతి చేసుకోలేకపోతున్నాము అంటారు. इसका कारण है దాని యొక్క కారణం ఏమిటంటే समय के अनुसार बच्चे सम अर्थ नहीं बनते हैं। సమయం అనుసారముగా పిల్లలు సమ అర్థముగా కావటం లేదు. याद रखिएगा, గుర్తుంచుకోండి, आपके मनमानी के अनुसार, आपके इच्छा के अनुसार समर्थ नहीं बनना है। మన కోరిక అనుసారముగా మన మనసు చెప్పిన విధముగా సమర్థంగా కాకూడదు. नहीं नहीं बाबा, अभी 5 साल मेरा ड्यूटी है, तब तक थोड़ा मुझे चांस दे दो ना, उसके बाद मैं ठीक होऊंगा, ये नहीं चलता है। బాబా నాకు 5 సంవత్సరాలు సర్వీస్ ఉన్నది, ఆ సర్వీస్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను సమర్థంగా అవుతాను అని అలా అనకూడదు. नहीं बाबा, मुझे मंडे टू सैटरडे तक थोड़ा छुट्टी दीजिए, संडे मुझे ये क्या रहता है, छुट्टी रहता है ना, इसलिए उस दिन आप 100% सुबह से शाम तक आपका हर श्रीमत फॉलो करेंगे, ये भी नहीं चलता है। బాబా సోమవారం నుంచి శనివారం వరకు మాకు డ్యూటీ ఉంటుంది, కాబట్టి నేను ఆదివారం రోజు మీ శ్రీమతాన్ని ఉదయం నుంచి రాత్రి వరకు పూర్తిగా పాటిస్తాను అని అనకూడదు. हाँ, और जब ईश्वरी विश्वविद्यालय में आएंगे, ईश्वरी सेवा में रहेंगे, तब आपका सारा नियम फॉलो करते हैं, और जब शादी में जाते हैं थोड़ा हमको फ्री दे दीजिए, वहां जैसा है वैसा चलेंगे, ये भी नहीं चलता है। బాబా మేము ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి వచ్చినప్పుడు మీ నియమాలని వీటిని పాటిస్తాము, సేవ చేస్తున్నప్పుడు మేము పెళ్ళిళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అలవాట్లతోటి అక్కడ సంభాషణతోటి ఉంటాము, ఇలా అని అనకూడదు. वैसे कहा तो क्या होगा, అలా అన్నట్లయితే ఏమవుతుంది? वैसे चलेंगे तो क्या होगा, మరి అలా వెళ్తూ ఉన్నట్లయితే ఏమవుతుంది? जहां श्रीमत फॉलो करते हो वहां भगवान का सहयोग मिलता है, स्थिति अच्छा में रहता है, सफलता हो जाता है। ఎక్కడైతే మనం బాబా యొక్క శ్రీమతాన్ని అనుసరిస్తున్నామో అక్కడ ఫలితం మంచిగా ఉంటుంది, సఫలత ఉంటుంది. మరి ఎక్కడైతే మనం బాబా యొక్క శ్రీమతాన్ని అనుసరించలేదో అక్కడ ఫలితం ఉండదు. और जब शादी में जाते हो सारा स्थिति डाउन हो जाता है, बैटरी डाउन हो जाता है, मुख में क्या होता है, वो स्थिति डाउन हो जाता है, वैसा फीलिंग होता है। ఎక్కడైతే మనం పెళ్లికి వెళ్తామో పెళ్లికి వెళ్ళినప్పుడు మన స్థితి అంతా కిందకి దిగజారిపోతుంది, ముఖమంతా ఉదాసీనంగా అయిపోతుంది. तो बाबा चाहते हैं मेरे हर बच्चे सदा समर्थ बने। బాబా కోరుకుంటున్నారు నా ప్రతి పిల్లవాడు సదా సమర్థంగా అవ్వాలి, कभी कभी नहीं। అప్పుడప్పుడు కాదు. बाबा को सदा शब्द सदा अच्छा लगता है।
బాబాకి సదా అనే శబ్దము ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది. तो सदा समर्थ कैसे बने? మరి సదా సమర్థంగా ఎలా అవ్వాలి? वो सदा समर्थ बनने के लिए हमारे पास 31 तारीख तक टाइम है. సదా సమర్థంగా కావటానికి మన దగ్గర 31వ తారీఖు వరకు సమయం ఉంది. नेक्स्ट जो ईयर आता है 2022 सभी में 2222 है. వచ్చే సంవత్సరము 2022 అన్నింటిలో 2 ఉంటుంది. ठीक है, उसका सीक्रेट हम 1 जनवरी 1 को कहेंगे. उसका सीक्रेट क्या है? దాని యొక్క 2022. రహస్యం ఏదైతే ఉందో దాన్ని నేను జనవరి 1 తారీఖున వివరిస్తాను మీకు. तो जनवरी 1 से बाबा चाहते हैं मेरे हर बच्चे परफेक्ट बने और सदा समर्थ बने. జనవరి 1 కల్లా నా పిల్లలందరూ సదా సమర్థంగా కావాలి. ठीक है, तो जनवरी 1 के लिए बाबा आप सभी लोगों को वरदान भी देने वाले हैं. జనవరి 1 కి బాప్ దాదా మీ అందరికి వరదానం కూడా ఇస్తారు. रिजल्ट्स देने वाले हैं. రిజల్ట్ కూడా ప్రకటిస్తారు. रिजल्ट्स देना है तो एग्जाम तो करना पड़ेगा ना. మరి రిజల్ట్ ఇవ్వాలి అంటే పరీక్ష అయితే రాయాలి కదా. एग्जाम करना है तो क्वेश्चन पेपर देना पड़ेगा. మరి ఎగ్జామ్ రాయాలి అంటే ప్రశ్నాపత్రం ఇవ్వాలి. तो बाबा ने 6 दिन पहले ही क्वेश्चन पेपर दे रही हैं आज. మరి బాబా 6 రోజుల ముందే మనకు ప్రశ్నాపత్రాన్ని ఇస్తున్నారు. और उसमें आंसर भी दे रहे हैं. దానిలో ఆన్సర్ కూడా ఇస్తున్నారు. उसको आपको धारणा करना है बस. దాన్ని కేవలం మనం ధారణ చేయాలంతే. इसलिए आप अटेंशन से मुरली को सुनिएगा और बाबा क्या कह रहे हैं समझिएगा. అందుకని మనం శ్రద్ధతో మురళిని వినాలి. బాబా ఏం చెప్తున్నారో దాన్ని ధారణ చేయాలి. आज समर्थ बाप अपने चारों ओर के मास्टर समर्थ बच्चों को देख रहे हैं. ఈ రోజు సమర్థుడైన తండ్రి తన నలువైపులా ఉన్న మాస్టర్ సమర్థ పిల్లలను చూస్తున్నారు. बाबा का हर वर्ड में कितना सुंदर सीक्रेट रहता है. బాబా ప్రతి మాటలో ఎంతో అద్భుతమైన రహస్యం ఉంటుంది. यहाँ बाबा ने कहा आज समर्थ बाप, बाप दादा नहीं कहा, बाबा ने समर्थ बाप कहा. ఈరోజు బాబా సమర్థ బాబా అని చెప్పారు. సమర్థ బాబ్ దాదా అని చెప్పట్లేదు. क्यों? ఎందుకు? क्योंकि 5000 साल में सदा समर्थ रहने वाला इस दुनिया में एक ही आत्मा है, वो है शिव बाबा. 5000 సంవత్సరాలలో సదా సమర్థంగా ఉండేది ఒకే ఒక్క తండ్రి శివ బాబా. ठीक है, ब्रह्मा बाबा तो द्वापर कलयुग में भी आते हैं, विकार के भी वशीभूत हो जाते हैं, स्थिति ऊपर नीचे हो जाता है. इसीलिए यह दादा का नाम, ब्रह्मा बाबा का नाम नहीं लेते हैं. बाबा क्या कहते हैं? सदा समर्थ रहने वाले एक शिव बाबा है. సదా సమర్థంగా ఉండేది ఒక్క శివ బాబాని. బ్రహ్మా బాబా కూడా ద్వాపర యుగము నుండి కిందకి మీదికి అవుతూనే ఉంటాడు స్థితి. అందుకని సదా సమర్థంగా ఉండేది ఒక్క శివ బాబా మాత్రమే. కావుననే బాబా ఈరోజు బ్రహ్మా బాబా పేరు తీసుకోలేదు, దాదా పేరు తీసుకోలేదు, సమర్థమైన తండ్రి అని చెప్తున్నాడు. अपने चारों ओर के मास्टर समर्थ बच्चों को देख रहे हैं. తన నలువైపులా ఉన్న మాస్టర్ సమర్థ పిల్లలను చూస్తున్నారు. बाबा को मालूम है कोई भी बच्चे 100% समर्थ नहीं बने हैं. బాబాకు తెలుసు ఏ పిల్లవాడు కూడా 100% సమర్థంగా అయితే కాలేదు అని. समर्थ हो जाते तो कर्मातीत हो जाते, शरीर को त्याग कर देते हैं. కర్మాతీతంగా అవుతారు. ठीक है, तो समर्थ बनने का इच्छा किसके मन में है? धारणा करने का इच्छा किसके मन में है? कौन कौन पुरुषार्थ कर रहे हैं? इन बच्चों को देख रहे हैं. సమర్థంగా కావటానికి ఏ పిల్లలైతే పురుషార్థం చేస్తున్నారో అలాంటి పిల్లల్ని బాబా చూస్తున్నారు. ठीक है, तो समर्थ किसके आधार पर बनते हैं? మరి సమర్థంగా ఏ ఆధారం మీద అవుతారు? जो आत्मा अनुभवी है, वो स्थिति में स्थित है, स्वरूप है, उसका बात सुनेंगे तभी तो समर्थ बनते हैं. ఏ ఆత్మలైతే అనుభవిగా ఉన్నారో సమర్థంగా ఉన్నారో వాళ్ళ విషయాలు విన్నట్లయితే అప్పుడు సమర్థంగా అవుతారు.
ఆ एक స్థితిలో ఉన్నట్లయితే एक डॉक्टर खुद सिगरेट पीता है और अपने पेशेंट को कहता है सिगरेट स्मोकिंग इज इंजुरियस टू हेल्थ, तो पेशेंट सुनेगा क्या उसके बात को? ఒక డాక్టరు సిగరెట్లు తాగుతూ ఉంటాడు. తన దగ్గరకు వచ్చే రోగులకి మీరు సిగరెట్లు తాగవద్దు అని చెప్తే ఆ రోగులు వింటారా? तो जो जिस स्थिति को फॉलो कर रहे हैं, सदा उस स्वरूप में रहते हैं, उनको ही अधिकार रहता है कि ज्ञान सुनाने का और शिक्षा देने का। ఎవరైతే ఆ స్థితిలో ఉంటారో, ఎవరైతే దాని అనుభూతిమూర్తులుగా అవుతారో, ఆ స్వరూపంలో ఉంటారో వారికే మురళి వినిపించే అధికారం ఉంటుంది. ज्ञान सुनाने का, शिक्षा देने का अधिकार उनको ही रहता है। జ్ఞానము వినిపించే అధికారం కానీ శిక్షణ ఇచ్చే అధికారం కానీ వారికే ఉంటుంది. तो समर्थ हम किसके आधार पर बनते हैं? మరి సమర్థంగా మనం ఏ ఆధారం మీద అవుతాము? तो हमें समर्थ कौन बना सकता है? మనల్ని సమర్థముగా ఎవరు తయారు చేయగలుగుతారు? जो सदा समर्थ रहता है वही हमको समर्थ बना सकता है। ఎవరైతే సదా సమర్థంగా ఉంటారో వారే మనల్ని సమర్థముగా తయారు చేయగలుగుతారు. सिर्फ भाषण करने वाले, पंडित कहने वाले समर्थ नहीं बना सकते हैं। ఎవరైతే భాషణ చెప్పే వాళ్ళు ఉన్నారో, పండితుల్లాగా ఉన్నారో వారు సమర్థముగా తయారు చేయలేరు. जो खुद रहते हैं वही समर्थ बना सकते हैं। ఎవరైతే స్వయం ఉంటారో అలా సమర్థంగా వారే ఇతరులను సమర్థంగా తయారు చేయగలుగుతారు. तो आज बाबा जैसे बाबा कह रहे हैं वैसे कौन कौन अपने जिंदगी में लेकर आ रहे हैं, उन बच्चों को देख रहे हैं। కాబట్టి బాబా ఈరోజు ఎవరైతే బాబా ఏదైతే చెప్తున్నారో దాన్ని వారి జీవితంలో తీసుకొస్తున్నారో అలాంటి పిల్లల్ని బాబా చూస్తున్నారు. ठीक है, एक है सदा समर्थ और दूसरे हैं कभी समर्थ। కొంతమంది ఏమో సదా సమర్థంగా ఉండేవారు, కొంతమంది ఏమో అప్పుడప్పుడు సమర్థంగా ఉండేవాళ్ళు. समर्थ माना सदा आत्मिक स्वरूप में बाबा के साथ में अपने जिंदगी को मस्त अनुभव करने वाले, हाईएस्ट लेवल में, इस दुनिया में मेरे जैसा कुछ नसीब कोई नहीं है, उस स्थिति में रहने वाले। సమర్థంగా అనగా సదా సమర్థత అనగా వారు సదా ఒక్క బాబా తోటి సర్వ సుఖాలని అనుభవిస్తూ ఉంటారు. ఈ ప్రపంచంతో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఈ ప్రపంచంలో నేను ఒక భాగ్యశాలి అనుకుంటారు. అలా మస్తులో ఉంటారు. तो बाबा 3 वैरायटी के बच्चों को देख रहे थे। బాబా 3 రకాల పిల్లలను చూస్తున్నారు. एक सदा समर्थ, ఒకటి సదా సమర్థంగా ఉండేవారు, दूसरा है कभी कभी समर्थ, రెండో వాళ్ళు అప్పుడప్పుడు సమర్థంగా ఉండేవాళ్ళు, और तीसरे हैं कभी व्यर्थ की तरफ न चाहते भी आकर्षित हो जाते हैं। కొంతమంది వ్యర్థము వైపు వెళ్లకుండా ఉండాలి అనుకుంటారు, కానీ అచానక్గా అటువైపు వెళ్ళిపోతుంటారు. उनको मालूम है ये व्यर्थ है, फिर भी उसके तरफ वो मन बुद्धि चला जाता है। వాళ్ళకి తెలుసు ఇది వ్యర్థము అని, అయినా సరే దాని వెంటనే మనసు బుద్ధి వెళ్తూ ఉంటుంది. जो जिंदगी में हो चुका है और आगे जो आने वाले हैं उसके बारे में सोचने से कुछ वैल्यू नहीं है, कुछ प्रॉफिट नहीं है, उन लोगों को मालूम है, फिर भी सोचते रहते हैं। ఏదైతే జరిగిపోయిందో, ఏదైతే జరగాల్సి ఉందో వాటి గురించి ఎంత ఆలోచించినా ఉపయోగం లేదు అని తెలిసినా సరే వారి మనసు వ్యర్థములోకి వెళ్తూ ఉంటుంది. और उसके बारे में बहुत अच्छा भाषण भी करते हैं, कर्म फिलॉसफी के बारे में दूसरों को भी कहते हैं, लेकिन जब अपना सिचुएशन आता है तो व्यर्थ में ऐसे क्यों, वैसे क्यों, वो ऐसे क्यों करते हैं, ऐसे क्यों करते हैं, सब कुछ मालूम है, अपना ही हिसाब किताब के कारण सब कुछ हो रहा है, फिर भी कहने में है लेकिन धारणा में नहीं। వాళ్ళకి మరలా చెప్పటం కూడా వచ్చు ఇతరులకి, ఈ కర్మల యొక్క లెక్క ఖాతా అని డ్రామా ఈ విధంగా తయారైంది ఇలా చెప్పటం కూడా వచ్చు, కానీ తన స్వయానికి వచ్చేపటికల్లా మరలా వ్యర్థము గురించి ఆలోచిస్తూ ఉంటారు. क्योंकि जहां समर्थ स्थिति है वहां व्यर्थ हो नहीं सकता। ఎక్కడ సమర్థ స్థితి ఉంటుందో అక్కడ వ్యర్థం అనేది ఉండజాలదు. जहां आपका तबीयत ठीक है, ఎక్కడైతే మీ ఆరోగ్యం బాగా ఉందో, घर में सब कुछ ठीक है, किसी के साथ झगड़ा नहीं है, न स्थूल में न सूक्ष्म में, ఇంట్లో అంతా బాగుంది, స్థూలములో కానీ సూక్ష్మములో కానీ, तो उस घर में वायुमंडल बहुत अच्छा ही रहेगा।
మరి అప్పుడు ఆ ఇంట్లో వాయుమండలం అంతా మంచిగానే ఉంటుంది. आपके शरीर में कोई बीमारी नहीं है तो कुछ मेडिसिन टैबलेट्स लेने का जरूरत नहीं रहता है ना। మీ శరీరంలో ఎప్పుడైతే అనారోగ్యం ఉండదో అప్పుడు ఎలాంటి మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు. तो कुछ दर्द है तो उसको ठीक करने के लिए मेडिसिन लेना पड़ता है। మరి మన శరీరంలో ఎక్కడైతే నొప్పి ఉంటుందో ఆ నొప్పిని తగ్గించుకోవడానికి తప్పకుండా మందులు తీసుకోవాల్సిందే. तो आपका मन का स्थिति ठीक है तो आपके मन में क्यों, क्या, कब, कैसे, कैसे, कोमा, एक्सक्लेमेटरी मार्क ये सभी किसी का जरूरत नहीं रहता है। మన మనసు సరిగ్గా ఉన్నప్పుడు ఎందుకు, ఏమిటి, ఎలా, ఆశ్చర్యార్థకాలు, క్వశ్చన్ మార్కులు ఇవన్నీ ఏమీ ఉండవు. जैसे बाबा कह रहे हैं हम वैसे चल रहे हैं ఎలా బాబా చెప్తున్నాడో మనం అలా నడుస్తున్నాం. और उसके अनुसार बहुत अच्छा रिजल्ट्स भी आ रहा है। దాని అనుసారముగా మంచి రిజల్ట్ కూడా వస్తుంది. संगम युग का सुख का अनुभव भी कर रहे हैं। సంగమ యుగం యొక్క సుఖాన్ని అనుభవిస్తున్నాం. न तन को, न मन को, न धन के रूप में कुछ कमियां नहीं है। తనువు యొక్క, మనసు యొక్క, ధనము యొక్క ఏ లోటు లేదు. धन माना ऐसा नहीं बहुत धन है, ऐसा नहीं है। ధనం అంటే మనకేదో బాగా ధనం కోట్లు కోట్లు ఉండాలని కాదు. लेकिन जब కానీ धन का समस्या आता है उस समय सॉल्व करने के लिए जितना आपके पास धन चाहिए वो मिल रहा है बस। మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు బాబా ఇస్తూనే ఉంటాడు. तो हमको चेक करना है वो सारे एंगल में हमारा स्थिति समर्थ है क्या। ఇవి అన్ని స్థితుల్లో మన స్థితి సమర్థంగా ఉందని చెక్ చేసుకోవాలి. सपोज समर्थता नहीं है, ఉదాహరణకు సమర్థత లేదు అంటే उसका कारण हम कोई नियम, श्रीमत, आज्ञा को पालन नहीं कर रहे हैं। దానికి కారణం ఏమిటంటే మనము బాబా యొక్క శ్రీమతాన్ని కానీ, నియమాన్ని కానీ, ఆజ్ఞని కానీ ఏదో ఉల్లంఘన చేశాము. जहाँ समर्थ है वहां व्यर्थ भी नहीं आता है और संकल्प भी व्यर्थ नहीं उत्पन्न हो सकता है। संकल्प वाचा भी नहीं, कर्मणा भी नहीं, संकल्प भी व्यर्थ उत्पन्न भी नहीं हो सकता है। ఎక్కడైతే సమర్థత ఉంటుందో అక్కడ వ్యర్థ సంకల్పము కూడా ఉత్పన్నము కాజాలదు. तो संकल्प से ही अपने को चेक करना है। ఆ సంకల్పంతోటే మనం చెక్ చేసుకోవాలి. कर्म नहीं, बातें नहीं, स्टार्टिंग जो कर्मों का जो स्टार्टिंग पॉइंट है वहां भी व्यर्थ नहीं आना चाहिए। మాటలు కర్మలు కాదు, సంకల్పములోనే చెక్ చేసుకోవాలి. నా ఒక్క సంకల్పం కూడా వ్యర్థముగా లేదు కదా అని. जितना कर्म चाहिए उतना कर्म कर दिया उसके बाद अपना मन शांत स्थिति में रहना चाहिए। ఏ పని కావాలో ఆ పని చేశాము, దాని తర్వాత మన మనసు హాయిగా శాంతి యొక్క స్థితిలో అనుభవం పొందుతూ ఉండాలి. जैसे छोटे बच्चे क्या करते हैं, जितना काम करना है फटाफट कर लेंगे उसके बाद मोबाइल हाथ में पकड़कर बैठ रहते हैं। ఎలాగైతే చిన్నపిల్లలు ఏం పని చేయాలో ఆ పని చేస్తారు, మొబైల్ చేతిలో తీసుకుని కూర్చుంటారు. वैसे ही हमको भी क्या करना है, जितना जरूरत है उतना कर्म के लिए मन बुद्धि को यूज किया, उसके बाद ईश्वरीय सेवार्थ अपने मन को उस स्वरूप में सिद्ध करना है। అలాగే మనం కూడా ఎంత సమయం కర్మ చేయాలో అంత సమయం కర్మ చేసి దాని తర్వాత మన మనసు బుద్ధిని అక్కడి నుంచి తొలగించి ఈశ్వరీయ సేవలో పెట్టాలి. हाँ, व्यर्थ नहीं होना चाहिए, इसका मतलब संकल्प करने का जिम्मेदारी भी बाबा को देना चाहिए। వ్యర్థంగా పోకుండా ఉండాలి అంటే సంకల్పము చేసే బాధ్యతను కూడా బాబాకు అప్పచెప్పాలి. ठीक है, जो संकल्प उठता है वो संकल्प भी ईश्वरीय सेवार्थ ही होना चाहिए और किसी का निर्माण कल्याण करने के लिए ही रहना चाहिए। మన మనసులో ఏదైనా సంకల్పం వచ్చినా సరే అది కూడా ఈశ్వరీయ సేవార్థమై ఉండాలి, అనేకల యొక్క కళ్యాణము కొరకై ఉండాలి, నిర్మాణ చిత్తమై ఉండాలి. हाँ, और आत्मा के उन्नति के लिए ही रहना चाहिए, शरीर का बात बीच में नहीं आना चाहिए। ఆత్మ యొక్క ఉన్నతి కొరకై ఉండాలి, అంతేకాని శరీరం యొక్క విషయమై ఉండకూడదు. हाँ ठीक है, तो कौन समर्थ नहीं रह सकते हैं ये बाबा आगे कह रहे हैं। ఎవరు సమర్థంగా ఉండరో బాబా దాన్ని చెప్తున్నారు. ఇప్పుడు बाप दादा देख रहे थे బాప్ దాదా చూస్తున్నారు कि कई बच्चे की अब तक भी बाप दादा के आगे फरियाद है। ఇప్పటి వరకు చాలా మంది పిల్లల యొక్క
ఫిర్యాదు ఉన్నది బాబా దగ్గర. कभी कभी व्यर्थ संकल्प याद को फरियाद में बदल देते हैं. అప్పుడప్పుడు వ్యర్థ సంకల్పాలనేవి ఫిర్యాదులోకి మారిపోతున్నాయి. चाहते नहीं है लेकिन आ जाते हैं. కోరుకోవటం లేదు కానీ వచ్చేస్తున్నాయి. वो कैसे? అది ఎలా? जैसे आप योग पर बैठे हो, మీరు యోగంలో కూర్చుంటారు. यथार्थ विधि क्या है? యథార్థమైన విధి ఏమిటి? अपने को आत्मा समझो. మనకు మన ఆత్మ అనుకోవాలి. जब योग में बैठते हो आपको स्थूल दुनिया से कुछ लेना देना ही नहीं है. ఎప్పుడైతే మనం యోగంలో కూర్చుంటామో అప్పుడు ఈ స్థూలమైన ప్రపంచంతో మనకు ఎలాంటి సంబంధము లేదు. आप बैंक में जाते हो, बिजनेस में जाते हो, जहां भी जाते हो, वो बैंक में जो काम है, बिजनेस में जो काम है, बस उसके तरफ अटेंशन रखना और कोई काम बीच में नहीं लेकर आना. మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు, వ్యాపారానికి వెళ్ళినప్పుడు ఆ బ్యాంకులో ఏ పని కోసం అయితే వెళ్ళామో దాని మీదనే అటెన్షన్ పెట్టాలి. మిగతా విషయాలు మనం పట్టించుకోకూడదు. जब वो ड्यूटी होने के बाद आप लौकिक के बारे में और कोई अपने परिवार के बारे में, संसार के बारे में आप सोच सकते हो. ఆ పని అయిపోయిన తర్వాత మనం లౌకికం గురించి కానీ, పిల్లల గురించి కానీ, కుటుంబం గురించి కానీ ఆలోచించవచ్చు. लेकिन जब राजयोग में बैठते हैं ఎప్పుడైతే మనం రాజయోగంలో కూర్చుంటామో तो आत्मा बनते ही नहीं है. అప్పుడు మన ఆత్మ కాదు, ఆత్మ రూపంలో కూర్చోం. क्यों? ఎందుకు? पति ठीक नहीं है, बिजनेस में लॉस हो गया है, ऐसे हुआ है, इसके लिए क्या करे, उसके लिए क्या करे, ये आधा रुक गया है, बाबा ये हमने तो ये एप्लीकेशन दे दिया था, आपने ये किया नहीं, ऐसे क्या करते बाबा के आगे कहते ही रहते. వ్యాపారంలో నష్టం వస్తుంది, నా భర్త సరిగా లేడు, అది జరగలేదు, ఇది జరగలేదు, సగమే అయిపోయింది, ఇలా ఈ రకమైన సంకల్పాలన్నీ బాబా ఎదురుగా కూర్చొని ఫిర్యాదులు చేస్తూ ఉంటాం. कभी कभी बहुत अच्छा योग का स्थिति रहता है, అప్పుడప్పుడు చాలా మంచి యోగం యొక్క స్థితి ఉంటుంది. वही स्थिति में कंटिन्यू रहने का इच्छा भी रहता है, అదే స్థితిలో నిరంతరం ఉండాలనే కోరిక కూడా ఉంది. वो अनुभव भी अच्छा लगता है. ఆ అనుభవం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. लेकिन नेक्स्ट डे में क्या होता है, वो भूल जाते हैं और वापस ये स्थिति में आ जाते हैं. నెక్స్ట్ రోజుకి అదంతా డౌన్ అయిపోద్ది, మళ్ళీ మామూలు స్థితికి వస్తారు. ठीक है, लेकिन चाहते नहीं है लेकिन उस स्थिति में आ जाते हैं. కోరుకోవటం లేదు ఈ స్థితిలోకి రావాలని, కానీ వచ్చేస్తున్నాం. विकल्पों की स्टेज को तो मेजॉरिटी ने मेजॉरिटी समय तक समाप्त कर लिया है. వికల్పాల యొక్క స్థితిని అయితే చాలా మంది పిల్లలు దాటివేశారు. मेजॉरिटी समय, ऐसा नहीं कि 100% क्लियर नहीं हुआ है, अभी भी विकल्प है. ఇప్పుడు కూడా వికల్పాలు ఉన్నాయి, కానీ మెజారిటీ అయితే దాటివేశారు. अभी क्वेश्चन विकल्प किसको कहते हैं? మరి ఇప్పుడు ప్రశ్న, వికల్పాలను దేన్ని అంటారు? विकार की संबंधित कोई कल्पना आ गया, काम, क्रोध, लोभ, मोह, अहंकार के कनेक्टेड कोई कल्पना आपके मन में आ गया, समझ लीजिए विकल्प. వికారాలకి సంబంధముతోటి కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, ఈ ఐదింటికి సంబంధములో ఏదైనా సంకల్పం మనలో ఉత్పన్నమైనది అంటే అది వికల్పము. किसी को देहधारी के प्रति अट्रैक्शन होना, काम भासना आना, इच्छा आना और कुछ पैसा चाहिए करके, कपड़ा चाहिए, भोजन चाहिए करके कुछ इच्छा रखना, इसके बारे में राज्यों के समय पर और कोई समय पर सोचना, ये भी विकल्प में ग्रुप में आ जाता है. ఎవరైనా మంచి వాళ్ళని చూసి వాళ్ళతో స్నేహం చేయాలనుకోవటం, లేకపోతేనేమో వాళ్ళ వైపు ఆకర్షించబడటము, లేదంటే ఏదైనా తినాలనుకోవటము, ఏదైనా కట్టుకోవాలి, మంచి బట్టలు కట్టుకోవాలనుకోవటము, ఇవన్నీ రాజయోగము చేసే సమయములో ఇలాంటి సంకల్పం ఏదైనా ఉత్పన్నమైనది అంటే అవన్నీ కూడా వికల్పములే. जब आप ऑफिस में जाते हैं ఎప్పుడైతే మీరు ఆఫీస్కి వెళ్తారు, या बिजनेस में जाते हैं, వ్యాపారానికి వెళ్తారు, वहां किसी के साथ झगड़ा हो जाता है, అక్కడ ఎవరితో తగాద అవుతుంది. और यहाँ राजयोग में बैठकर उन्होंने ऐसा नहीं करना चाहता, ऐसा नहीं करना चाहता, यहाँ उसके प्रति गुस्सा करना, ये भी विकल्प के लिस्ट में आता है. ఇక్కడ రాజయోగంలో కూర్చొని వాళ్ళు అలా మాట్లాడి ఉండకూడదు, వాళ్ళు అలా చేసి ఉండకూడదు, ఇవన్నీ మనం ఆలోచిస్తున్నాము అంటే అవన్నీ కూడా వికల్పాలే. ठीक है, गुस्सा तो हो गया, आने के बाद यस ड्रामा था, उनके साथ हिसाब किताब था, बाबा उसका सेटलमेंट करो, संकल्प करो, बाबा से बातचीत करो, लेकिन जितना फास्ट होता है उतना उस सब्जेक्ट को बिंदु लगाओ. గొడవ జరిగిపోయింది,
వెంటనే బాబాకు చెప్పేసి, బాబాకు చెప్పండి, బాబా జరిగిపోయింది డ్రామా అనుకొని బిందువు పెట్టేసి బాబాకు చెప్పేసి మనం మరలా యోగ స్థితిలోకి రావాలి. हाँ, अभी लोभ आ जाता है, మన లోభం వస్తుంది. जितना भी कमाओ और भी चाहिए, और भी प्रमोशन चाहिए, और भी ज्यादा सैलरी चाहिए, ओवर टाइम भी करना चाहिए, और भी ज्यादा प्रॉफिट करना चाहिए, और भी बिजनेस बढ़ाना चाहिए। ये क्या होता है ना, ज्यादा लोभ भी हमको बाबा से, ईश्वरीय सेवा से, ईश्वरीय पुरुषार्थ से थोड़ा सा डिस्टेंस मेंटेन कराता है, दूर लेकर जाता है। కొద్దిగా లోభం వచ్చినా సరే, నేను ఇంకా బాగా సంపాదించాలి, ఉద్యోగంలో మంచి ప్రమోషన్ రావాలి, ఇంకా మంచిగా విస్తరింప చేయాలి, ఇలా వస్తున్నా సరే ఆ లోభము యొక్క సంకల్పాలు కూడా మనల్ని ఈశ్వరీయ సుఖము నుండి పక్కకు తీసుకెళ్తాయి. उसके बाद आता है मोह। దాని తర్వాత మోహము. अपने परिवार, अपने संबंधी, अपने संसार के जो व्यक्ति और अपने चीजों के प्रति याद आता है, वो मेरे हैं, इनको दुख हुआ, इनका बर्थडे है, इनका शादी है, इनका एंगेजमेंट है, ये सभी आता है, ये मोह है। నా వస్తువులు గుర్తొచ్చినా, లేదా ఇతర వ్యక్తులు గుర్తొచ్చినా, దేహదారులు గుర్తొచ్చినా, నా సంబంధికులు గుర్తొచ్చినా, వాళ్ళ పెళ్లి రోజని, వాళ్ళ ఫంక్షన్ రోజని, వాళ్ళ బర్త్డే అని, ఇలాంటివి ఏవైనా ఆలోచనలు వచ్చాయి అంటే రాజయోగం యొక్క సమయంలో అవి కూడా మోహము కారణముగా వచ్చిన వికల్పములే. अभी आता है अहंकार। ఇప్పుడు వస్తుంది అహంకారము. मेरे पास 3 बिल्डिंग है, 2 నా దగ్గర 3 బిల్డింగులు ఉన్నాయి. मेरा बेटा एमटेक हुआ है, मेरे बेटे का। నా పిల్లగాడు ఎంటెక్ చదివాడు. मेरा दामाद तो बहुत पैसे वाला है, మా అల్లుడు పెద్ద ధనవంతుడు. मैं 1 महीने में मुझे इतना सैलरी मिलता है। నాకు ఒక నెలలో ఇంత జీతం వస్తుంది. एक दिन बाबा मुरली चलाता है, बच्चे आपका कुछ है ही नहीं। लास्ट संडे बाबा ने कहा था, बच्चे जो भी सैलरी है वो बाबा का है, 1 पैसा भी आपका नहीं है। उसको सुना, हाँ 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 बाबा सब कुछ आपका ही है, 1 पैसा मेरा है नहीं। బాబా అంటాడు అసలు మీ దగ్గర ఉన్న డబ్బులు కూడా మీవి కాదు అని, మీ జీతం కూడా మీది కాదని. బాబా చెప్తున్నప్పుడు ఆహా ఆహా అంటాం. తర్వాత మనం యోగంలో కూర్చున్నప్పుడు మనకి అన్ని ఆలోచనలు వస్తున్నాయి. నా ఇంత ధనం ఉంది, నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, మా అల్లుడు ఇట్లా పెద్ద ధనవంతుడు, ఇలాంటివి వస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా అహంకారానికి సంబంధించిన వికల్పములు. क्योंकि मैंने काम किया, मेरा सैलरी है, मेरा पैसा आ गया ना, तो क्या हो गया, अहंकार आ गया। నేను కష్టపడ్డాను, నా జీతము, నా ధనము, ఇలా అనుకున్నాము అంటే అవన్నీ కూడా అహంకారానికి సంబంధించినవి. तो ऐसे संकल्प आपके मन में आ रहा है तो समझ लीजिए आप विकल्प के खाते में हो, कि राज्यों के टाइम पर विनाशकारी कल्पना आपको मन में आ रहा है। ఇలాంటి సంకల్పాలు వస్తున్నాయి అంటే గుర్తుంచుకోండి, మనము ఇంకా వికల్పాలను కూడా అధిగమించలేదు. రాజయోగం యొక్క సమయంలో కూడా ఇలాంటి వికల్పాలు వచ్చే స్థితిలోనే ఉన్నాము అని. तो बाबा क्या कहते हैं इस मुरली में, बच्चे ये विकल्प का परसेंटेज क्या 1-2% आ सकता है, लेकिन आप में 50% 60% यही आ रहा है, तो आप चेक कीजिएगा आपका लेवल किस लेवल पर है। కాబట్టి బాబా అంటున్నాడు ఈ మురళిలో, ఈ వికల్పాలు ఏవైతే ఉన్నాయో అవి 1-2% ఉంటే పర్వాలేదు, కానీ 50% 60% ఉన్నాయి అంటే మీరు ఏ కేటగిరీలో ఉన్నారో మీరు చెక్ చేసుకోండి. क्योंकि राज्यों के टाइम पर आपका मन क्या क्या करता है आप ही जानते हो, इसलिए वर्तमान समय में जो आप ज्ञान सुन रहे हो उस समय अपने के साथ आप चेक कर सकते हो। రాజయోగం యొక్క సమయములో మనం ఏమేమి చేస్తున్నామో అది మనకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఈ జ్ఞానం వింటున్నప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవాలి, యోగములో నా మనసు ఎలా ఉంది అని. कभी कभी हम क्या करते हैं, इस ज्ञान को उल्टा ज्ञान में ले लेते हैं। అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ జ్ఞానాన్ని మనం ఉల్టా రీతిలో తీసుకుంటాం. कैसे, हम उसको विकल्प के खाते में नहीं रखते, नहीं नहीं हम बाबा से रू रिहान कर रहे थे, बाबा से बात कर रहे थे करके उस डिवीजन में हम डाल देते हैं, लेकिन बाबा के लेवल में वो नहीं है। लेकिन हम उस डिवीजन में डालकर नहीं, हम बाबा के साथ राजयोग कर रहे हैं, कर्म योगे, बाबा ने कहा ना सुबह से शाम तक सब कुछ बाबा को रिपोर्ट करना है, तो हम कर रहे हैं। అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వికల్పాలన్నింటిని కూడా బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తున్నాం అనుకుంటాం. నేను అన్ని బాబాకు చెప్తున్నాను, ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగిందని బాబా ప్రతి విషయం చెప్పమన్నారు కదా అని అనుకుంటాం. అది రాజయోగము కాదు.
ठीक है, ऐसे समझकर अपने को खुद सर्टिफिकेट दे देते हैं। అలా మనకు మనం అనుకొని మన స్వయానికి మనమే సర్టిఫికేట్ ఇచ్చుకుంటాం. तो ऐसे संकल्प करते करते, विकल्प करते करते अमृत वेले भी चला जाएगा, नमाज शाम भी चला जाएगा, 15 दिन 1 महीना भी चला जाएगा। అలా వికల్పాలు చేస్తూ చేస్తూ అమృత వేళ గడిచిపోతుంది, ఉదయం సాయంత్రం యోగాలు గడిచిపోతాయి, అలా 15 రోజులు 20 రోజులు నెలల రోజులు కూడా గడిచిపోతాయి. उसके बाद कहते हैं कितना दिन हो गया, कितना योग की स्थिति में इंप्रूवमेंट्स ही नहीं हो रहा है, शरीर तो बैठा है, बाबा के साथ कनेक्टेड है, लेकिन कर्म क्या हो रहा है, चिंतन क्या हो रहा है, कल्पना क्या हो रहा है, इसके बारे में हमको सोचना पड़ता है। బాబా తోటైతే కూర్చుంటున్నాము, కానీ ఈ వికల్పాలేమో ఆగటం లేదు, మనసులో ఏమి నడుస్తుందో చింతన అయితే మారటం లేదు అనుకుంటాం. जब तक इसका ये सेग्रीगेशन डिवीजन पता नहीं चलता है, तो मैं कहाँ गलती कर रहा हूं ये हमको पता नहीं चलता है। ఎప్పటి వరకు అయితే మనకు గ్రేడింగ్ చేయడం రాదో అప్పటి వరకు మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకోలేం. अव्यक्त मूल्य ऐसा रहता है, इतना सूक्ष्मता में बाबा लेकर जाता है कि आपके मन में क्या क्या है, वो क्या राइट है क्या गलत है, क्लियरली बाबा कहते हैं। అవ్యక్త మురళి మనల్ని చాలా సూక్ష్మంలోకి తీసుకువెళ్తుంది. మన మనసులో ఏమి తప్పుడు సంకల్పాలు జరుగుతున్నాయి, ఏ సంకల్పాలు తప్పు, ఏ సంకల్పాలు రైటు అనేది కూడా ఇందులో స్పష్టంగా తెలియచేస్తారు. तो समय के अनुसार ऐसे विकारी कल्पना आपके मन में नहीं आना चाहिए। इतना साल होने के बाद, इतना पुरुषार्थ करने के बाद ऐसे विनाशकारी कल्पना आपके मन में आना ही नहीं चाहिए, बाबा कह रहे हैं। సమయానుసారముగా ఇన్ని సంవత్సరాలు యోగం చేశారు కాబట్టి, తపస్సు చేశారు కాబట్టి మీలోకి ఈ వికారి ఆలోచనలు రానే రాకూడదు. तो बाबा कहते हैं मेरे बच्चे ने समाप्त कर लिया है, अपने को चेक कीजिएगा हमने समाप्त किया है कि नहीं किया। బాబా అంటున్నారు నా పిల్లలు ఇవైతే దాటి వేశారు, సమాప్తం చేశారు అని. మనం దాటి వేశామా దాటి వేయలేదని మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. लेकिन व्यर्थ देखना, व्यर्थ सुनना और सोचना, व्यर्थ समय गंवाना, इसमें फुल पास नहीं है। కానీ వ్యర్థం వినటములో, వ్యర్థము చూడటములో, వ్యర్థము ఆలోచించటములో, వ్యర్థము చేయటములో వీటిలో ఫుల్ పాస్ కాలేదు. अब एक एक को लेंगे। ఇప్పుడు ఒక్కో దాన్ని తీసుకుందాం. व्यर्थ देखना, వ్యర్థాన్ని చూడటము. शरीर को देखना व्यर्थ, శరీరాన్ని చూడటము వ్యర్థము. ये मेरे हैं समझना व्यर्थ, ఇది నాది అనుకోవటము వ్యర్థము. नहीं ये मेरे लोग हैं, मेरा संबंधी है, मेरे पति हैं, मेरे बच्चे हैं, मुझे अच्छे करने वाले हैं, ऐसे नहीं तो ये मेरा क्या है एनिमी है। ऐसे पॉजिटिव या नेगेटिव में दोनों रूप में दोनों रूपों में देखना, शरीर के कनेक्टेड में देखना व्यर्थ है। వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా స్నేహితులు, వీళ్ళు నా శత్రువులు, వీళ్ళు నా భార్య, వీళ్ళు నా పిల్లలు, ఇదంతా దేహము యొక్క సంబంధముతో ఏదైతే మనం కనెక్షన్ లోకి వస్తున్నామో అదంతా వ్యర్థమే. ठीक है, हाँ। और कभी कभी टाइम मिले तो सीरियल देखना, फिल्म देखना, इससे भी क्या होता है ना, व्यर्थ देखना भी है और व्यर्थ समय गंवाना भी है। అప్పుడప్పుడు సమయం లభించినప్పుడు టీవీ చూడటము, సినిమాలు చూడటము, ఇది కూడా మనం వ్యర్థంగా సమయాన్ని గడపటము, వ్యర్థాన్ని చూడటం. पुराने जमाने में क्या होता था, टेलीविजन सभी नहीं था, जब टाइम मिलता था घर के बाहर आके जाकर बैठते थे और आगे पीछे कौन रोड पर जा रहे हैं ना उनको देखते थे, उसको भी कहते हैं व्यर्थ देखना। जैसे कि गांवों में एक क्या रहता है, एक भाई लोगों को बैठने का एक जगह रहता है, बहनें क्या करते हैं 2-3 लोग मिलकर एक घर के आगे बैठकर आपस में बातें करते हैं, इसको भी बाबा कहते हैं व्यर्थ। పూర్వకాలంలో ఈ టీవీ లేనప్పుడు ఏం జరిగేదంటే మగవాళ్ళందరూ రచ్చబండ మీద కూర్చుండేవాళ్ళు, స్థలంలో ఎక్కడో ఒక చోట కచేరీలాగా కూర్చుండేవాళ్ళు. కూర్చొని ఇంకా వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలన్నీ ముచ్చటించుకుంటూ ఉండేవాళ్ళు, అది కూడా వ్యర్థమే. అలాగే ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో ఒక ఇంటి ముందు నలుగురు చేరి వాళ్ళ ముచ్చట్లు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, ఇది కూడా వ్యర్థమే. देखिए, तो बाबा कहते हैं व्यर्थ सुनना और सोचना, వ్యర్థము వినడము, ఆలోచించడము. देखिए जैसे लौकिक के घर में, उनके घर में ऐसे हुआ, इनका शादी हुआ, उनका एंगेजमेंट हुआ, ऐसे लौकिक के बारे में ज्यादा न्यूज सुनना, जितना सुनने का इच्छा रहता है कहने वाले बहुत सारे लोग रहते हैं। మనకు వినటానికి ఎప్పుడైతే శ్రద్ధ ఉంటుందో, ఇంట్రెస్ట్ ఉంటుందో, వ్యర్థం చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఈ ఫంక్షన్ జరిగింది, వాళ్ళ ఇంట్లో ఈ ఫంక్షన్ జరిగింది,
ఈ లౌకిక సంబంధికులు ఇది జరిగింది, అది జరిగింది, అక్కడ ఆ ఊర్లో ఇలా జరిగింది, ఈ ఊర్లో ఇలా జరిగింది, ఇంకా మన చెవిలో పోస్తూనే ఉంటారు వాళ్ళు. ठीक है। पहले देखिए, जब टेलीविजन आया था सिर्फ उस समय पर एक DD1 चैनल था। మొదట టీవీ వచ్చినప్పుడు ఓన్లీ డీడీ ఛానల్ ఉంది. डीडी उसमें सिर्फ एक या दो बार न्यूज आता था। అందులో ఒకటిసారో రెండోసార్లో న్యూస్ వచ్చాయి. आज एक एक स्टेट में इतना वैरायटी का न्यूज चैनल है, 24/7 न्यूज आ रहा है। ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రములో ఎన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయో మీరు చూడొచ్చు. అది కూడా మరలా ఒకసారి రెండు సార్లు కాదు న్యూస్ చదివేది, 24 అవర్స్ న్యూస్ వస్తున్నాయి. वो इतना सभी क्यों आ गए? మరి అవన్నీ ఎందుకు వచ్చాయి? देखने वाले हैं इसलिए तो आ रहा है, उन लोगों को प्रॉफिट हो रहा है, नहीं तो वो लोग क्यों आते थे? ఇప్పుడు వినేవాళ్ళు చూసేవాళ్ళు ఉన్నారు, అందుకని వాళ్ళకి లాభం వస్తుంది కాబట్టి వాళ్ళు ఛానల్స్ మీద ఛానల్స్ పెడుతున్నారు. कितना चैनल्स आए हैं, कितना न्यूज चैनल्स, कितना सीरियल्स और कितना फिल्म्स, इतना वैरायटी का आ गया। इसका मतलब वो सभी देखना, इसका मतलब व्यर्थ है। ఎన్నో న్యూస్ ఛానల్స్ వస్తున్నాయి, ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి, ఎన్నో సినిమాలు వస్తున్నాయి, ఇవన్నీ చూడటము కూడా వ్యర్థమే. जितना इंफॉर्मेशन चाहिए उतना लेना खराब नहीं है। మనకి ఎంత కావాలో అంత సమాచారం తీసుకోవటం అది చెడ్డది కాదు, మంచిదే. 5-10 मिनट के लिए लिया, दुनिया का इंफॉर्मेशन लिया तो ठीक है। 5 నిమిషాల కోసమో లేదా 4 నిమిషాల కోసం వరకు ప్రపంచంలో జరుగుతుంది అని తెలుసుకోవటం వేరు, అంతవరకు తీసుకోవచ్చు. लेकिन सारा दिन उसमें ही रहना वो व्यर्थ कहते हैं। రోజు మొత్తం అందులోనే ఉండటం దాన్ని వ్యర్థం అంటారు. अभी व्यर्थ सुनने के बाद बाबा कहते सोचना। ఇప్పుడు వ్యర్థం విన్న తర్వాత మళ్ళీ వ్యర్థాన్ని ఆలోచించడం. हाँ, क्या आ गया? ओमिक्रॉन इंडिया में आ रहा है, अमेरिका में तो इतना आ गया और यूके में तो इतना आ गया, थर्ड वेव आने वाला है, जनवरी आएंगे तो क्या हो जाएगा। तो व्यर्थ के बारे में सोचना, जब भी सुन लिया तो सोचने का आ जाता है ना। ఎప్పుడైతే విన్నామో విన్న తర్వాత ఆలోచించడం మొదలు పెడతాం. ఇప్పుడు అమెరికాలో వచ్చేసిందంట, బ్రిటన్లో ఇంతమంది చనిపోతున్నారంట, ఇంకా మన ఇండియాకి వస్తుందంట, ఇండియాలో ఏమవుతుందో, రేపు జనవరిలో ఏమవుతుందో, ఇలా ఆలోచించడం మొదలు పెడతాం. ठीक है, उसके बारे में प्रिकॉशन लेना गलत नहीं है, लेकिन उसके बारे में ही सोचना बहुत गलत है। దాని గురించి జాగ్రత్తగా ఉండటం మంచిది, దాని తప్పు లేదు. కానీ దాని గురించే పదే పదే అనేకమైన ఆలోచన చేయటం వ్యర్థం. उससे भी ज्यादा दुख की बात ये है, उसके बारे में राज्यों के टाइम पर सोचते हैं और सुनते हैं ना, ये और भी बहुत गलत है। అది కూడా రాజయోగం చేసే సమయంలో ఇంకా వాటి గురించి ఆలోచించడం, వాటి గురించి చింతన చేయడం, ఇది ఇంకా చాలా చెడ్డది. ठीक है, तो व्यर्थ समय गंवाना, ఇదంతా వ్యర్థముగా సమయాన్ని పోగొట్టుకోవడము. किसी के साथ मोबाइल में हवस टुगेदर, हम छोटेपन में थे ना, हम कॉलेज में जाते थे ना, तब वो फ्रेंड्स थे ना, वो ऐसे होते थे ना, ऐसे सभी उनके साथ बात करना, ये भी क्या है? व्यर्थ समय गंवाना। ఇప్పుడు మొబైల్స్, ఫ్రీ మొబైల్స్ వచ్చేసి ఫ్రీ కాల్స్, ఒక్కొక్కళ్ళకు ఫోన్ చేసి మేము చిన్నతనం ఇలా ఉండేవాళ్ళం, అలా ఉండేవాళ్ళం, మా స్కూల్లో టీచర్ ఇలా చెప్పేవాడు, అలా చెప్పేవాడు, మీరు అలా ఉండేవాళ్ళు, ఇవన్నీ గంటల గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవంతా వ్యర్థమే. हाँ, इससे आपको कमाई नहीं होता है। దీనితోటి మన సంపాదన జరగదు. हाँ, भले आपके अकाउंट में लॉस नहीं है लेकिन प्रॉफिट भी नहीं है, वेस्ट हो गया बस। మన అకౌంట్ లో నష్టం లేకపోవచ్చు కానీ వ్యర్థంగా పోయింది. तो बाबा कह रहे हैं बच्चे, आपका समय संकल्प कहाँ वेस्ट हो रहा है, आप समर्थ क्यों नहीं बन रहे हो, ये बाबा कह रहे हैं। బాబా అంటున్నారు, పిల్లలు మీ సమయము సంకల్పాలు ఎందుకు వ్యర్థంగా పోతున్నాయి, ఎందుకు మీరు సమర్థంగా కాలేకపోతున్నారు, అది చూస్తున్నారు. क्वेश्चन भी बाबा दे रहे हैं, ప్రశ్న బాబానే చెప్పాడు, आंसर भी दे रहे हैं, ఆన్సర్ కూడా బాబాకి చెప్తున్నారు, कारण भी बता रहे हैं, కారణం కూడా చెప్తున్నారు బాబా, निवारण भी बताते हैं। నివారణ కూడా చెప్తున్నారు. इसके आधार पर अपनी स्थिति को आप ही चेक कीजिएगा। దీని ఆధారముతోటి మన స్థితిని మనమే చెక్ చేసుకోవాలి. इसमें फुल पास नहीं है, దీనిలో ఫుల్ పాస్ గా కాలేదు. अभी भी बच्चों के पास बहुत व्यर्थ है। ఇప్పటికి కూడా పిల్లల దగ్గర చాలా వ్యర్థము ఉన్నది. ठीक है, तो चेक कीजिए आपके पास कितना व्यर्थ है, कितना समर्थ है। కాబట్టి చెక్ చేసుకోండి మన దగ్గర ఎంత వ్యర్థం ఉన్నది, ఎంత సమర్థత ఉన్నది. क्योंकि अमृत वेले से सारे दिन की दिनचर्या में
अपने मन और बुद्धि को समर्थ स्थिति में स्थित करने का प्रोग्राम सेट नहीं करते हैं। అమృత వేళ నుండి రాత్రి పడుకునేంత వరకు మన మనసు బుద్ధికి ఏదైతే షెడ్యూల్ చేయాలో, టైం టేబుల్ ఇవ్వాలో, ఆ స్థితిలో మనం దానికి టైం టేబుల్ ఇవ్వటం లేదు. इसीलिए अपसेट हो जाते हैं। అందుకని అప్సెట్ అవుతున్నారు. तो लास्ट संडे बाबा ने मुरली में कहा था, పోయిన ఆదివారం బాబా మురళిలో చెప్పారు, अमृत वेले में आपको सिर्फ निराकारी, निर्विकारी, निरहंकारी स्थिति में ही रहना है। అమృత వేళ మీరు నిర్వికారి, నిరాకారి, నిరహంకారి స్థితిలోనే ఉండాలి. जो बाबा से बात करना है ना, మరి బాబాతో అయితే మాట్లాడాలనుకున్నారో, जब आप घर में भोजन बना रहे हो, ఎప్పుడైతే మీరు ఇంట్లో భోజనం తయారు చేస్తున్నారో, वॉकिंग करते हो, వాకింగ్ చేస్తున్నారో, नहीं तो आप बेड में सोए हुए हो, नींद नहीं आ रहा है, బెడ్ మీద పడుకొని ఉన్నారు, నిద్ర రావటం లేదు. कभी कभी क्या होता है ना, किसी के साथ टेम्पल में जाना पड़ता है, नहीं तो जर्नी करना पड़ता है, అప్పుడప్పుడు ఎవరితో కలిసి మందిరానికి వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడప్పుడు జర్నీ చేయాల్సి వస్తుంది. उस समय बाबा से बातचीत करने में, बाबा से श्रीमत लेने में, बाबा को टाइम टेबल देने में वो टाइम फिक्स करो। ఆ సమయంలో బాబాతో శ్రీమతం తీసుకోవటానికి, టైం టేబుల్ సెట్ చేసుకోవటానికి మీరు టైం తీసుకోండి. मनन चिंतन के लिए वो टाइम फिक्स करो। మనన చింతన కోసం ఆ సమయాన్ని తీసుకోండి. जैसे लौकिक में भी क्या होता है, ఎలాగైతే లౌకికములో జరుగుతుంది కదా, बेंगलुरु में जैसे माताएं जब जॉब में जाते हैं तो क्या करते हैं, బెంగళూరులో మాతలు ఎప్పుడైతే ఉద్యోగానికి వెళ్తారో అప్పుడు ఏం చేస్తారు, एक हफ्ते का सांबार एक संडे में बनाकर फ्रिज में रखते हैं। ఒక వారానికి సరిపడా సాంబార్ని తయారు చేసి ఫ్రిడ్జ్ లో పెడతారు. किस दिन में रखते हैं, ఏ రోజు పెడతారు, संडे। సండే, ఆదివారం. कपड़े कब साफ करते हैं, మరి బట్టలు ఎప్పుడు శుభ్రం చేసుకుంటారు, संडे। ఆదివారం, సండే. शॉपिंग कब जाते हैं, షాపింగ్ ఎప్పుడు వెళ్తారు, శనివారం. हाँ, जब माँ के घर में जाते हैं ना, तब उनका शॉपिंग, ज्वेलरी लेने का वो सभी उनका टाइम टेबल प्रोग्रामिंग रहता है। ఎప్పుడైతే తల్లి గారింటికి వెళ్తామో అప్పుడు షాపింగ్ ఏం చేయాలి, గ్రోసరీ ఏం కొనాలి, ఆ టైం టేబుల్ ఉంటుంది. क्योंकि उनके पास वहां फुल टाइम रहता है घूमने के लिए। ఎందుకంటే తల్లి గారింటికి పోయినప్పుడు వాళ్ళకి తిరగటానికి సమయం ఉంటుంది కాబట్టి. ऐसे स्थूल के लिए आप टाइम बचाते हो ना, అదే విధంగా స్థూలం కోసం మీరు సమయాన్ని ఎలా అయితే రక్షించుకుంటారో, वैसे ही अपने सूक्ष्म कर्मेंद्रियों को भी टाइम टेबल फिक्स करो। అదే విధంగా మన సూక్ష్మ కర్మేంద్రియాలకు కూడా సమయాన్ని, టైం టేబుల్ ఫిక్స్ చేయండి. क्योंकि अभी आप छोटे बच्चे नहीं हो, ఎందుకంటే ఇప్పుడు మీరు చిన్న పిల్లలు కాదు. बार बार बाबा को कहना नहीं पड़ता ऐसे करो, ऐसे करो, अब स्नान करो, अब भोजन करो, ये हाथ से खाओ, नीचे मत गिराओ, ऐसे कहना नहीं है। మాటి మాటికి బాబా మీకు చెప్పవలసిన అవసరం లేదు. సరిగ్గా తినండి, ఇలా తినండి, అలా తినండి, కింద పడనీయకండి, ఇలా నేను చెప్పవలసిన అవసరం లేదు. अभी सीरियस में रहना है, समय के अनुसार पुरुषार्थ करना है। ఇప్పుడు సీరియస్ గా ఉండాలి, సమయం అనుసారముగా పురుషార్థం చేయాలి. तो प्रोग्राम फिक्स करो, కాబట్టి ప్రోగ్రామ్ ని ఫిక్స్ చేసుకోండి. फिक्स करके उसके अनुसार चलते चलो, దాని అనుసారంగా నడుస్తూ ఉండండి. तब क्या होगा, आपके पास बहुत समय बच जाएगा। అప్పుడు మీ దగ్గర చాలా సమయం ఉంటుంది. जब फॉर एग्जाम्पल ఉదాహరణకి अभी बाबा ने कहा ट्रैफिक कंट्रोल करने के लिए, ఇప్పుడు బాబా చెప్పారు ట్రాఫిక్ కంట్రోల్ చేయండి అని. अभी 12 बजे ट्रैफिक कंट्रोल का गाना आता है। ఇప్పుడు 12 గంటలకు ట్రాఫిక్ కంట్రోల్ యొక్క పాట వస్తుంది. अभी आप बैंक में कैशियर हो, మీరు బ్యాంకులో క్యాషియర్, उस समय 12 बजे गाना आ गया, आगे 25 लोग क्यू में खड़े हैं, आप ट्रैफिक कंट्रोल करते रहेंगे तो लोग क्या कहेंगे, మరి మీ ఎదురుగా 25 మంది క్యూలో నిల్చుని ఉన్నారు, ట్రాఫిక్ కంట్రోల్ పాట మోగింది, అప్పుడు మీరు ట్రాఫిక్ కంట్రోల్ మెడిటేషన్ చేస్తూ ఉన్నట్లయితే మరి ఎదురుగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ठीक है, ट्रैफिक कंट्रोल हो जाएगा क्या, అప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ అవుతుందా? तो उनका क्वेश्चन है तो हम ट्रैफिक कंट्रोल कब करें, మరి అప్పుడు వాళ్ళు అడుగుతారు మేము ట్రాఫిక్ కంట్రోల్ ఎప్పుడు చేయాలని. जब आपका ड्यूटी 2:30 को हो जाता है, भोजन के लिए जाते हो, बाथरूम जाते हो, हाथ पांव साफ करने के लिए जाते हो, भोजन खाते हो, उस समय इस विधि को वहां अप्लाई करो। అప్పుడు వాళ్ళకి సలహా ఏమిటంటే మీరు మీ డ్యూటీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే బాత్రూమ్కి వెళ్తారో, భోజనం స్వీకరిస్తూ ఉంటారో ఆ సమయంలో దాన్ని అప్లై చేయండి.
कभी कभी क्या होता है ना, लौकिक के हिसाब किताब से बीच बीच में कोई चाय पीने के लिए भी बाहर रेस्टोरेंट के लिए जाते हैं, ये तो बहुत समय बैठ गए करके थोड़ा वॉकिंग के लिए भी जाते हैं, उस समय यूज करो। కొంతమంది అప్పుడప్పుడు స్నేహితులతో మాట్లాడటానికి టీ తాగడానికి అలా వెళ్తారు, అప్పుడు అప్లై చేయండి. కొంతమంది వాకింగ్ చేయడానికి వెళ్తారు, అప్పుడు దీన్ని అప్లై చేయండి ఈ రూల్ని. जब अपने घर से बैंक के लिए जाते हो, ऑफिस के लिए जाते हो या शॉप के लिए जाते हो, उस समय आप अकेले रहते हैं ना, चाहे आप टू व्हीलर में जा रहे हो, फोर व्हीलर में जा रहे हो, बस में जा रहे हो, आने का जाने का जो टाइम रहता है जब अकेले रहते हो, उस समय बाबा से बातचीत करो, सारा सब कुछ रिपोर्ट करो। तो अपना टाइम टेबल, अपना प्लानिंग आपको ही करना है। ఎప్పుడైతే మనం ఒంటరిగా ఉంటామో, టూ వీలర్లో వెళ్తున్నా, కార్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, లేకపోతే నడుచుకుంటూ వెళ్తున్నా, ఏ విధంగా వెళ్తున్నా మనం ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడు బాబాతో మాట్లాడండి, బాబాకు టైం టేబుల్ ఇవ్వండి, మీ దినచర్యని సెట్ చేసుకోండి. तो उस समय भी सद्विनियोग हो जाएगा और कर्मयोग भी हो जाएगा और आपके पास टाइम भी बच जाएगा, व्यर्थ जाने का चांसेस नहीं रहता है। ఆ సమయము మీకు మిగులుతుంది, వ్యర్థంగా పోదు. అదే విధంగా బాప్దాదాతో మీకు కర్మయోగం కూడా జరుగుతుంది. वैसे करने से आपका मन इधर उधर भी नहीं जाता है, दुनिया की तरफ, व्यक्तियों की तरफ, चीजों की तरफ, शॉप की तरफ भी नहीं जाता है, आपका मन बाबा के साथ रहेगा। वो वैसे करते करते घर में आके योग में बैठने से तुरंत आपका मन क्या हो जाएगा, बाबा के साथ कनेक्ट हो जाएगा। అలా చేయటం వల్ల మన మనసు బజారుకి వెళ్ళినా సరే షాపుల వైపు కానీ, వ్యక్తుల వైపు కానీ వాటి వైపుకి వెళ్ళదు. మనం ఏ పని గురించి వెళ్తున్నామో దాని మీదనే ఉంటుంది. తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో మనం కూర్చోగానే వెంటనే మనకు యోగం బాగా కుదురుతుంది. तो ऐसे अपने टाइम टेबल फिक्स करो। ఈ విధంగా మీ టైం టేబుల్ మీరు ఫిక్స్ చేసుకోండి. ठीक है, अभी हम आधा घंटा योग करेंगे। इस आधा घंटे में आप अपना टाइम टेबल फिक्स कीजिएगा कि मुझे हर रोज अप्रोक्सीमेटली कैसे प्लान करना है, बाकी सभी चीजों के साथ बाबा से बात करने के लिए। ఇప్పుడు మనం అర్ధగంట సేపు యోగం చేస్తాము. ఈ అర్ధగంటలో మిమ్మల్ని మీరు ఫిక్స్ చేసుకోండి, రోజు మొత్తంలో నా దినచర్య ఎలా ఉండాలి, నా మనస్సు బుద్ధికి ఏ టైం టేబుల్ ఇవ్వాలి అని మీరు ఫిక్స్ చేసుకోండి. राज्यों के टाइम पर सिर्फ आत्मा और परमात्मा ईश्वरीय सेवा, बाकी कुछ भी नहीं रहना चाहिए, उस समय पर सब कुछ क्लीन रहना चाहिए। రాజయోగం యొక్క సమయములో కేవలం ఈశ్వరీయ సేవ తప్ప ఇంకా ఏ ఆలోచనలు రాకూడదు. जैसे कि आप लोग माउंट आबू में जाते हो, उसके पहले कितना प्लान करके रखते हो, वापस वापस आने तक घर में कुछ भी प्रॉब्लम ना होना चाहिए, इसे प्लान करते हो ना, 1 महीने पहले, 2 महीने पहले। नहीं तो कभी 4-5 दिन बाहर जाते हैं तो घर में कुछ प्रॉब्लम ना हो, ऑफिस में कुछ प्रॉब्लम ना हो, ऐसे अपने जिम्मेदारी को फिक्स करते हो, वैसे ही यहाँ भी हर रोज आपको टाइम टेबल फिक्स करना है। ఎలాగైతే మనం మధుబనికి వెళ్ళేటప్పుడు మొత్తం తిరిగి వచ్చేంత వరకు ఎలాగైతే ప్లాన్ చేసుకుని వెళ్తామో ఏ ప్రాబ్లము రాకూడదు అని, అదే విధంగా ఇక్కడ కూడా మనం అదే విధంగా మనసు బుద్ధిని మొత్తం ప్లాన్ చేసుకోవాలి. ठीक है, उस प्लान में कुछ आपको समझ में नहीं आया, डिफिकल्टी है, तो आप हमको फोन करके बताइए, उसके लिए आप आपको युक्ति बताएंगे, विधि बता सकते हैं आपका हर रोज टाइम टेबल के अनुसार। ఒకవేళ మీకు అలా సెట్ చేసుకొని రాకపోతే, దానిలో మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే, తెలియకపోతే మాకు ఫోన్ చేసి అడిగినట్లయితే మీ ఆధారముగా మీకు దానికి తగిన యుక్తి ఇవ్వటం జరుగుతుంది. ओके, ठीक है, अच्छा, ओम शांति।